నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ వీడియోలో స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు అనేవి ఎప్పటి నుంచి ఇస్తున్నారు, దానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అంతేకాకుండా 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందేనండి. భర్త చనిపోయిన మహిళలకు స్పౌజ్ కేటగిరీ కింద ఈ పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. ప్రతి నెల కూడా ఈ మేరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి. వీరికి నెలకు 4,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తారు. భర్త చనిపోయిన మహిళలకు ఆ మరుసటి నెల నుంచి ఈ డబ్బులను ఇచ్చేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందండి. గత నెల నుంచి ఏ నెలకు ఆ నెలే వారికి పెన్షన్లు అయితే అందజేస్తూ ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ నెల కూడా స్పౌజ్ కేటగిరీలో అర్హులైనటువంటి మహిళలకు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించిందండి. మరి ఎవరైతే స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ తీసుకోవడానికి అర్హులైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. స్పౌజ్ పెన్షన్ పొందడానికి అర్హతలు ఉంటే వారికి గ్రామ వార్డు సచివాలయంలో రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. దాని అనంతరం అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ కొత్తగా యొక్క స్పౌజ్ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటారో వారితో పాటుగా ఇప్పటి వరకు ఎవరైనా స్పౌజ్ పెన్షన్లను బదిలీ చేసుకుంటే, ఏదో స్పౌజ్ పెన్షన్లే కదండి, ఏ పెన్షన్లైనా కూడా ఒక చోట నుంచి మరొక వేరే ప్లేస్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే, బదిలీ చేసుకోవాలనుకుంటే, అదే కాకుండా ఎవరైనా సరే ఇప్పటి వరకు 3 నెలలుగా పెన్షన్ తీసుకోకుండా ఉండి ఇప్పుడు 4వ నెలలో కొత్తగా పెన్షన్ తీసుకోవాలనుకున్న వారు కూడా ఈ యొక్క పెన్షన్ల కోసం అయితే మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. గత ప్రభుత్వ హయాంలో అయితే ఖచ్చితంగా ప్రతి నెల కూడా మీరు వేలిముద్ర వేసి పెన్షన్ తీసుకోవాల్సిందేనండి. కానీ ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం 2 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది. అది కూడా కాకుండా మీరు 3 నెలలు కూడా కంప్లీట్గా పెన్షన్ తీసుకోకపోతే 4వ నెలలో మీ పెన్షన్ రద్దు అవ్వకుండా ఉండే విధంగా మీరు కొత్తగా మళ్ళీ పెన్షన్ల కోసం దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద భర్త చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం ఈ స్పౌజ్ కేటగిరీని తీసుకొచ్చింది. ఈ కొత్త విధానమే గత ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి అయితే వచ్చిందండి. 2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 మధ్య భర్త చనిపోయిన అర్హులైనటువంటి మహిళలకు ఈ పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్పేసి సెర్ఫ్ ఆదేశించింది. కాబట్టి ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో, కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ నెల 25వ తారీఖు లోపు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక 25వ తారీఖు తరువాత మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి కూడా వెరిఫికేషన్ చేసి వచ్చే నెల 1వ తారీఖున అక్టోబర్ 1వ తారీఖున ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఏపీ ప్రభుత్వం. ఈ విధంగా ప్రతి నెల కూడా ఈ యొక్క స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు అనేవి ప్రతి నెల కూడా కొత్త దరఖాస్తులు అనేవి స్వీకరిస్తారండి. ప్రతి నెల కూడా 25వ తారీఖు లోపు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించారు. స్పౌజ్ కేటగిరీ పెన్షన్ కోసం భర్త చనిపోయినటువంటి సర్టిఫికెట్, ఆధార్ కార్డు లాంటి సచివాలయంలో అందజేయాలి. ఈ వివరాలను ఇస్తే మరుసటి నెల నుంచి పెన్షన్ అనేది ఖచ్చితంగా అందజేస్తారు. ఇక ఎవరైతే పెన్షన్లను బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో, ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి, ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే జరుగుతుందండి. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అయితే మీకు బదిలీ అనేది పెట్టరు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో ఎక్కడైనా సరే మీరు అది పెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క పెన్షన్ బదిలీ కోసం సచివాలయంలో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రతి నెల కూడా పెన్షన్ కోసం సొంత ఊరికి అయితే వెళ్లాల్సి వచ్చేదండి. దీనివల్ల చాలా ఖర్చు అయితే అయ్యేది. రవాణా ఛార్జీలు కూడా ఎక్కువ అవుతున్నాయి. పెన్షన్ బదిలీ చేసుకుంటే ఆ డబ్బులు కూడా అక్కడే తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ పంపిణీ విధానాన్ని అయితే ప్రవేశపెట్టిందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం వెబ్సైట్లో కూడా ఒక ఆప్షన్ అయితే అందుబాటులో ఉంచారండి. పెన్షన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ కావాలో ఆ యొక్క అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నివాసం ఉంటున్నటువంటి జిల్లా, మండలం, సచివాలయం పేరు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్ అనేది బదిలీ చేస్తారండి. ఇది స్పౌజ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక దివ్యాంగుల పెన్షన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చేపట్టినటువంటి ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్ తనిఖీలో ఒక సమస్య అయితే బయటపడిందండి. అనర్హులుగా గుర్తించినటువంటి మానసిక వైకల్యం ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలకు నోటీసులు అయితే పంపించడం అయితే జరిగిందండి. అయితే ఆ నోటీసులను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులు ఆపేశారు. కేంద్ర చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలకు శాశ్వత వైకల్య ధృవీకరణ పత్రాలు అనేది ఇవ్వకూడదటండి. కొంతమంది పిల్లలకు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నా కూడా
తాత్కాలిక వైకల్యం చూపిస్తూ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ నోటీసులన్నీ కూడా నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే నోటీసులు తీసుకున్నారో, ఎవరికి మేము అర్హులం అయినా కూడా మాకు నోటీసులు వచ్చాయని చెప్పేసి ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో, ఎప్పుడైతే ఒక ఫిర్యాదు అనేది పెట్టుకున్నారో, వెంటనే కూడా మన ప్రభుత్వం అయితే స్పందించి వెంటనే నోటీసులన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగిందండి. మానసిక వైకల్యంతో బాధపడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నటువంటి 18 ఏళ్లలోపు పిల్లలకు పెన్షన్ ఆపకుండా కొనసాగుతాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్ఫ్ తెలిపింది. పిల్లల తల్లిదండ్రులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 18 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి మానసిక వైకల్యం ఉన్నటువంటి పిల్లలకు నోటీసులతో ఎటువంటి సంబంధం లేదని, ఇక వారికి యథావిధంగా పెన్షన్లు కొనసాగుతాయని, ఒక్కొక్కరికి 6,000 రూపాయలు చొప్పున పెన్షన్ అనేవి పంపిణీ చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగిందండి. చెప్పిన విధంగానే నోటీసులన్నీ కూడా రద్దు చేసి ఎవరికైతే పెన్షన్లు ఆగిపోయో వారందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేశారండి. ఇక ఎవరికైతే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు ఉన్నారో వాళ్లలో 60 ఏళ్లు పైబడినటువంటి వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళ జాబితాలోకి అయితే మార్చారండి. దీన్ని వృద్ధాప్య పెన్షన్లోకి అయితే మార్చారండి. వారికి నెలకు 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. తక్కువ వైకల్యం ఉన్న వారికి అనర్హులుగా అయితే గుర్తించారండి. ఈ మేరకు సచివాలయం ద్వారా సమాచారం అయితే ఇచ్చారండి. అర్హత ఉంటే మళ్లీ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పించిందండి. నోటీసులు అందుకున్న వారు అప్పీల్ లెటర్, ఆధార్ కార్డు, వారి యొక్క పెన్షన్ ఐడి తీసుకుని ఎంపీడీఓలకు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. 2025 జనవరి 1 నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లను పరిశీలన అయితే చేస్తూ ఉన్నారండి. ఈ మేరకు అనర్హులకు నోటీసులు అయితే జారీ చేస్తారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సమీక్ష అయితే నిర్వహించారండి. సదరం సర్టిఫికెట్ల ద్వారా వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారికి వారి యొక్క వివరాలను అధికారులు సీఎంకి అయితే తెలియజేశారండి. అర్హులైనటువంటి వారికి అన్యాయం జరగకూడదని సీఎం గారు అయితే ఆదేశించారండి. తాత్కాలికంగా సర్టిఫికెట్లు ఉన్నటువంటి దివ్యాంగులకు హెల్త్ పెన్షన్ పొందే విధంగా వారికే పెన్షన్ కూడా ఆపకూడదని చెప్పేసి ఆయనకైతే స్పష్టం చేశారండి. వారికి పంపిణీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని అయితే చెప్పారండి. దివ్యాంగులకు హెల్త్ పెన్షన్ పొందే వారికి నెల పెన్షన్ ఇవ్వాలని సీఎం గారు అయితే స్పష్టం చేశారు. అంతేకాదండి, వారికి ఇచ్చినటువంటి పెన్షన్ల యొక్క నోటీసులు కూడా వెనక్కి తీసుకోమని చెప్పేసి అధికారికంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. అనర్హుల పెన్షన్ల తొలగింపై దుష్ప్రచారం జరుగుతుందని సర్వీస్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అన్నారు. అనర్హులైన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు. బోగస్ పెన్షన్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం తనిఖీలు చేపట్టామని, అనర్హులకు అన్యాయం జరిగితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు కూడా 80,000 మంది అనర్హులను గుర్తించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు. అర్హత ఉండి పెన్షన్ రద్దయితే అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న వారికి దరఖాస్తులను ప్రభుత్వం పునఃపరిశీలించి వారు అర్హులైనట్లయితే కనుక ఆగిపోయినటువంటి నెల పెన్షన్, అదేవిధంగా దాని తరువాత నెల పెన్షన్ రెండూ కలిపి ఒకేసారి 2 పెన్షన్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. ఇక 50 ఏళ్ల పెన్షన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని త్వరలోనే అందజేస్తామని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా కొత్త పెన్షన్ల మీదే కాదండి, ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.